యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం గురించి తెలుసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానంలో 4 అంశాల గురించి తెలుసుకుందాం. మొదటిది, క్రీస్తు పునరుత్థానం ఒక ముఖ్యమైన సిద్ధాంతం. రెండవది, యథార్థ సంఘటన లేక కల్పితమా. మూడవది, పునరుత్థానం సువార్త పురోగతి. నాలుగవది, క్రీస్తు యొక్క పునరుత్థానంతో క్రైస్తవ విశ్వాసానికి గల సంబంధం. ప్రపంచ చరిత్రలో క్రీస్తు యొక్క పునరుత్థానం తనదైన రీతిలో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం ఒక అద్భుతమైన సంఘటన. కానీ నేటి క్రైస్తవులు దానిని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడటం చాలా విచారకరం. ఎందుకంటే మనం క్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత, అవసరత, విశిష్టతలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. మొదటిది, క్రీస్తు పునరుత్థానం ఒక ముఖ్యమైన సిద్ధాంతం. క్రైస్తవ్యంలో క్రీస్తు యొక్క పునరుత్థానం గురించిన సిద్ధాంతం చాలా కీలకమైనది. పునరుత్థానాన్ని గురించి విషయాలు, దాని ప్రాముఖ్యత యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా బోధించాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం, అలాగే లూకా సువార్త 20వ అధ్యాయము 27వ వచనం నుంచి 40వ వచనం వరకు. పాత నిబంధన విశ్వాసులు కూడా ఆయన పునరుత్థానం గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు, అలాగే కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం, అలాగే కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనం, అలాగే యోహాను సువార్తలో ఆయన తానే పునరుత్థానమును జీవమును అని, తన యందు మాత్రమే విశ్వాసముంచువాడు చనిపోయినా సరే బ్రతుకుతాడని ప్రకటించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అపోస్తలులు క్రీస్తుని ప్రకటించేటప్పుడు కేవలం క్రీస్తు యొక్క మరణాన్ని మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని కూడా ప్రకటించారని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం, అలాగే 15వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము లేఖనాలలో మనం చూడవచ్చు. అలాగే అపోస్తలుల కార్యములలో పేతురు ఇచ్చిన సువార్త ప్రసంగంలో కూడా పునరుత్థానం ప్రధానమైన అంశంగా ఉంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకు. సువార్తలో క్రీస్తు యొక్క మరణం ఎంత ప్రాముఖ్యమో అదే ప్రాముఖ్యత పునరుత్థానానికి కూడా ఉంది. వాస్తవానికి పునరుత్థానం లేకపోతే మన రక్షణ అసంపూర్ణమైనదే అవుతుంది. ఒకరు క్రైస్తవ విశ్వాసం కలిగి ఈ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తే వారి విశ్వాసం వ్యర్థము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనము లో మనము చూడవచ్చు, పునరుత్థానం లేకపోతే క్రైస్తవుడికి నిరీక్షణే లేదు. పునరుత్థానం గురించిన సిద్ధాంతం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన సిద్ధాంతం. రెండవది, యథార్థ సంఘటన లేక కల్పితమా. క్రీస్తు మరణించి 3వ రోజున తిరిగి లేచాడన్నది కట్టుకథ కాదు, ఒక యథార్థ సంఘటన, చరిత్రలో నిరూపించబడిన సంఘటన. ఈ సంఘటన జరగలేదన్నట్లుగా నిజాన్ని దాచే ప్రయత్నం ప్రస్తుత కాలంలో చేస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రయత్నం బైబిల్లో కూడా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. సిలువలో మరణించిన క్రీస్తు శరీరాన్ని సమాధి చేసినప్పుడు దానికి కాపలాగా సైనికులను ఉంచమని యూదా మత ప్రధానులు పిలాతును కోరతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం నుంచి 66వ వచనం వరకు. ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు ఆ సమాధిని చూడటానికి వచ్చినప్పుడు అప్పటికే క్రీస్తు మృత్యుంజయుడవుతాడు.
ఈ విషయం తెలిసిన ప్రధాన యాజకులు కాపలాగా ఉన్న ఆ సైనికులకు లంచం ఇచ్చి వారు నిద్రపోతుండగా క్రీస్తు శిష్యులు రాత్రివేళ వచ్చి క్రీస్తుని ఎత్తుకుపోయారన్న అబద్ధాన్ని ప్రకటించమని చెప్తారు. ఇలాంటి కట్టుకథలు ఎన్ని వచ్చినా క్రైస్తవ చరిత్రకారులు మాత్రమే కాకుండా మతరహిత విద్యా పండితులు కూడా ఇది కట్టుకథ కాదని, నిజంగా జరిగిన సంఘటన అని నిర్ధారించారు. న్యాయస్థానంలో ప్రత్యక్ష సాక్షుల కథనాలకి ఎక్కువ విలువ ఉంటుంది. వారి సాక్ష్యం కంటే ఇంకొక బలమైన సాక్ష్యం ఎక్కడా ఉండదు. క్రీస్తు యొక్క పునరుత్థానం గురించిన ప్రత్యక్ష సాక్ష్యాలు మనకు బైబిల్లో చాలా కనిపిస్తాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు, అలాగే 16వ వచనం నుంచి 20వ వచనం వరకు కొందరు క్రీస్తును ముఖాముఖిగా చూసి ఆయనతో మాట్లాడిన సంఘటనలు మనం చూస్తాము. అలాంటి సాక్ష్యాలలో లూకా సువార్తలో లూకా వివరించిన పునరుత్థాన వృత్తాంతం అన్నిటికీ మించిన ఒక అద్భుతమైన రుజువుగా నిలిచింది. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, లూకా సువార్త తప్ప మిగిలిన అన్ని సువార్త వృత్తాంతాలు నమ్మదగినవి కావని చెప్పే ఉద్దేశం కాదని గమనించాలి. ఆ సువార్తను రాస్తున్న లూకా ఒక వైద్యుడు మరియు సంఘ చరిత్రలో మంచి పేరు నొందిన చరిత్రకారుడు కూడా. ఆయన యొక్క కథనాలు పునరుత్థాన వృత్తాంతం పరిశీలనలోనికి వచ్చిన చివరికి యేసుక్రీస్తు పునీతుడుగానే నిలిచాడు. పురావస్తు తత్వశాస్త్రజ్ఞుల మధ్య లూకాకి ఎంతో ఘనత ఉంది. అలాగే అతను దేవునిచే నియమింపబడ్డ అపోస్తలుడైన పౌలుతో చాలా సన్నిహితంగా నడిచినవాడు. ఆయన క్రీస్తు జీవితాన్ని దగ్గరగా ఉండి చాలా పరిశోధించి ప్రత్యక్ష సాక్షుల యొక్క సాక్ష్యాధారాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి నిర్ధారించుకుని ఆ సువార్తని రాయడమే కాకుండా లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు తాను రాయబోయే సంగతుల గురించి అవి నిశ్చయముగా జరిగినవని సాక్ష్యమిస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు క్రీస్తు యొక్క మరణం ఎంత నిజమో క్రీస్తు పునరుత్థానం కూడా అంతే నిజం. దానిలో అవమానించాల్సిన పని లేదు. పునరుత్థానం సువార్త పురోగతి. క్రీస్తు యొక్క పునరుత్థానం అపోస్తలుల యొక్క విశ్వాసాన్ని బలపరిచింది, దృఢపరిచింది. యేసు తన శిష్యులను ఎన్నుకున్నప్పుడు అతను గొప్ప విశ్వాసం గల వ్యక్తులను ఎన్నుకోలేదు. వారు మనలాగే సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్న సాధారణమైన మనుషులు. వారి విశ్వాసం కూడా మనలాగే బలహీనమైనది. వారు ఎన్నోసార్లు అవిశ్వాసానికి గురయ్యారు. మరెన్నోసార్లు వారి అపనమ్మకాన్ని బట్టి క్రీస్తు వారిని గద్దించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనము, అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. మనలాగే వారికి భయాలు, బలహీనతలు ఉన్నాయి. రోమా సైనికులు క్రీస్తుని అపహరించడానికి వచ్చినప్పుడు వారంతా పారిపోయారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనంలో అపోస్తలుడైన పేతురు భయంతో 3 సార్లు క్రీస్తుని తృణీకరించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 75 వచనం వరకు క్రీస్తు తన పునరుత్థానం గురించి వారికి ముందుగానే చెప్పినప్పటికీ వారు సందేహంలో ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు, అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనంలో చూడవచ్చును. చివరికి పునరుత్థానమైన యేసును వారు చూచినప్పుడు ఇదంతా మారిపోయింది. వారు ఎంతో ధైర్యపరచబడ్డారు. క్రీస్తు బోధించిన సంగతులు నిజమే అని వారికి నిశ్చయమైంది. క్రీస్తు దేవుని కుమారుడు అని మాత్రమే కాకుండా ఆయన దేవుడని కూడా వారికి నిశ్చయమైంది. వారి విశ్వాసం బలపడింది. కాబట్టి అప్పటి నుంచి క్రీస్తు వారికి అప్పగించిన పనిలో ఎంతో నిమగ్నమయ్యారు. క్రీస్తు తన మరణానికి ముందు తన శిష్యులతో గడిపిన సమయంతో పోలిస్తే పునరుత్థానం తరువాత వారితో గడిపిన సమయం చాలా తక్కువ. అయినప్పటికీ ఆ సమయం వారిలో ఎనలేని ధైర్యాన్ని ఇచ్చింది. 3 సార్లు భయంతో తన నోటితో క్రీస్తుని తృణీకరించిన పేతురు అదే క్రీస్తుని నిర్భయంగా ప్రకటించాడు. సంఘానికి ఒక నాయకుడయ్యాడు. యూదా జనాంగానికి సువార్తని తీసుకెళ్లడానికి ఒక నోటి బూరగా మారాడు. అందుకే సువార్తని నిర్భయంగా దృఢ నమ్మకంతో ప్రకటించడానికి పునరుత్థానం ఒక బలమైన కారణమని చెప్పవచ్చు. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 5వ వచనం, అలాగే అపోస్తలుల కార్యములు
24వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు. వారు క్రీస్తు తిరిగి లేచాడన్న గట్టి సాక్ష్యాన్ని కలిగి సువార్త విస్తరణ కొరకు ఎన్నో అవమానాలను, తప్పుడు ఆరోపణలను ఎదుర్కొని వారి ప్రాణాలను సహితం పణంగా పెట్టి క్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని గురించి నిర్భయంగా, విశ్వాసంగా ప్రకటించారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం, అలాగే 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, అలాగే 4వ అధ్యాయము 33వ వచనము, 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనము. అపోస్తలుల విశ్వాసానికి క్రీస్తు యొక్క పునరుత్థానం మూలాధారమైనది. క్రీస్తు పునరుత్థానుడవ్వకపోతే క్రైస్తవ విశ్వాసం అసంపూర్ణమైనది. 4వదిగా, క్రీస్తు యొక్క పునరుత్థానంతో క్రైస్తవ విశ్వాసానికి గల సంబంధం. పునరుత్థానం సంపాదించిన అద్భుతమైన ఫలితాలను బట్టి ఇప్పటి వరకు మనం పునరుత్థానం క్రైస్తవ్యంలో ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతమని, అది ఒక కల్పిత సంఘటన కాదని, ఇంకా మరికొన్ని విషయాలను చాలా క్లుప్తంగా చూసాము. ఆఖరిగా మరో ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు చర్చిద్దాం. అదేమిటంటే క్రీస్తు యొక్క పునరుత్థానంతో క్రైస్తవ విశ్వాసానికి గల సంబంధం, దాని యొక్క పాత్ర, అవసరత, విశిష్టతలు, దాని ఫలితాల గురించి చూద్దాము. మొదటగా, పునరుత్థానంలో క్రీస్తు యొక్క దైవత్వం నిరూపించబడింది. రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. 2వది, తండ్రి అయిన దేవుని మహిమను, ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం నుంచి 24వ వచనం వరకు, అలాగే రోమీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. 3వదిగా, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో తాను క్రీస్తు చూపించిన విధేయత పరిపూర్ణమైనది. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు. 4వది, క్రీస్తు యొక్క పాప పరిహార కార్యాన్ని తండ్రి అయిన దేవుడు అంగీకరించాడనడానికి ఇది నిదర్శనం. రోమీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. 5వదిగా, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనము. 6వదిగా, క్రీస్తు యందు విశ్వసించువారు పాపముచే నశింపమన్న విశ్వాసాన్ని ఇచ్చింది. కొరింథీయులకు వ్రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు. 7వది, క్రీస్తు యేసులో ఉన్న వారికి శిక్షావిధి ఉండదు అన్న నమ్మకం. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, అలాగే 33 నుంచి 34 వచనాలు. 8వదిగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనలో నివసింపజేసి సంఘముగా చేయుటకు మార్గాన్ని తెరిచింది. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. 9, సంఘానికి శిరస్సుగా మరియు సృష్టికి పాలకుడిగా క్రీస్తును ప్రకటించింది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. 10వదిగా, విశ్వాసులందరికీ భవిష్యత్తులో పునరుత్థాన జీవితం ఉంటుందన్న హామీ ఇచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు, అలాగే 14వ అధ్యాయము 19వ వచనము. రోమీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. 6వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. కొరింథీయులకు వ్రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. క్రీస్తు యొక్క పునరుత్థానం కంటే గొప్పదైన సంఘటన మన రక్షణలో ఏమీ లేదు. ఎందుకంటే అది క్రీస్తు యొక్క త్యాగపూరితమైన మరణం యొక్క ఉద్దేశాన్ని రూఢీపరిచి సంపూర్ణపరిచింది. దేవుని రాజ్య విస్తరణ, పురోగతికి నాంది పలికింది. కాబట్టి దేవుడు మృతులలో నుండి క్రీస్తుని లేపాడని హృదయంలో విశ్వసిస్తేనే మనకి రక్షణ. రోమీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలలో మనము చూడవచ్చును. కాబట్టి దేవుడు మృతులలో నుండి క్రీస్తుని లేపాడని మన హృదయంలో విశ్వాసం ఉంచుకోవాలి. అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. ఆమేన్.